నాడు రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించారు టీవీకి అధినేత విజయ్. తమిళ దళపతిగా ఒక రకంగా అభిమానులు ఈయన్ని గెలిపించారా, లేదంటే నిజంగా స్టాలిన్ ప్రభుత్వం మీద ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చిందా? కూటమి కట్టలేదు, ఎవరు పిలిచినా రానన్నారు, వెళ్ళలేదు. ఫైనల్ గా సింగిల్ గానే ఆయన లైన్ అని చెప్పుకొచ్చిన మాట ఏదైతే ఉందో, అడవికి రాజు ఒక్కడే లైన్ అనే తమిళ్లో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఆయన సాధ్యం చేసి చూపించారు. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ కూడా పెద్దగా పసిగట్లేదు, ఒకరు తప్ప. నాకు తెలిసి ఇంకొకరు ఎవరైనా ఉన్నారేమో, ఒక ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా స్టాలిన్ కే పట్టం కట్టేలాగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. కానీ మొత్తం అంచనాలని తారుమారు చేశారు. ఏంటి తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ స్థాయిలో వచ్చిన మార్పులు వెనక అసలు కారణం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా విజయ్ గెలుపుని నాకు తెలిసి 99% ఎవరు ఊహించలేదు, ఒక 1% ఊహించినట్టున్నారు. కానీ ఈ స్థాయి గెలుపు, ఈ స్థాయిలో అది కూడా స్టాలిన్ మీద, స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, లేదంటే ఆయనకున్న అభిమానుల్లో ఉన్న అభిమానం, ఒక సినీ స్టార్ కాబట్టి ఆయనకి కలిసి వచ్చిందా? ఏంటి విజయం వెనక అసలు కారణం అనుకోవాలి? అంటే నేను కాకపోతే వాడు, వాడు కాకపోతే నేను, ఇదే రాజకీయం ఎక్కువ కాలం మనదు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చెప్పిన గుణపాఠం మిస్ అయ్యారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు అయితే కాంగ్రెస్, లేకపోతే తెలుగుదేశం, మూడో వాళ్ళు ఎవరు వచ్చినా తొక్కేస్తారు. అది బీజేపీనైనా తొక్కేశారు, చిరంజీవినైనా తొక్కేశారు. దాంతో ఇక ప్రత్యామ్నాయ రాజకీయం రాదు అనుకున్నప్పుడు ఏమైంది? తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ అధికారంలోకి 14 వచ్చేసాడు, 14 ప్రతిపక్షం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా కొత్తవి వచ్చినాయి. వీళ్ళు సీనియర్ గతంలో ఉన్నటువంటి నాయకులే, రాజకీయ నాయకులే, కానీ కొత్త వాటిని అలౌ చేశారు పబ్లిక్. అంటే మార్పుని కోరుకున్నారు. ఆ మార్పు అన్నటువంటి దాన్ని గమనించాలి. ప్రజల్లో విసిగెత్తినప్పుడే కొత్తదనాన్ని కోరతారు. అక్కడ ఆ కొత్తదనాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే పంపించారు ఇద్దరిని కూడా ఇంటికి. ఇక్కడ ఈ కొత్తదనము, మార్పు అన్నటువంటిది గమనించిన తర్వాత ఈ 2 చోట్ల ఏం జరిగింది? కుటుంబ పాలన అక్కడ తెలంగాణ కేసీఆర్ ముందున్నాడు, కేటీఆర్ నడిపించాడు పరిపాలన అంతా కూడా. అదే సందర్భంలో దాన్ని ఏమంటారు, దౌర్జన్యపూరిత ప్రవర్తన నాయకులది. సంక్షేమ పథకాలు 2 రాష్ట్రాలు అద్భుతంగా ఇచ్చారు. అంతకు ముందున్న పాలకులు అందరికంటే ఎక్కువ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన సంక్షేమాల దగ్గర నుంచి విద్యార్థులకు ఇచ్చిన సంక్షేమం దాకా అనేకం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అద్భుతంగా చేశారు. డెవలప్మెంట్ పరంగా అక్కడ ఇక్కడ 2 చోట్ల బాగా చేశారు. కానీ సమస్య ఎక్కడొచ్చింది? నాయకుల యొక్క ధోరణి, వ్యవహార శైలి. తమ పార్టీ నాయకులు చేస్తున్న తప్పులని కంట్రోల్ చేయకపోగా సమర్థించుకురావడం. కేసీఆర్ ఏమో కంట్రోల్ చేయలా, జగన్మోహన్ రెడ్డి ఏమో సమర్థించుకొచ్చారు. నాయకుడు తప్పు చేస్తే అతన్ని పక్కన కూర్చోబెట్టాలన్నటువంటి ఆలోచన పోయి అది తప్పు కాదని సమర్థించుకొచ్చారు వీళ్ళిద్దరు. దాంతో ఇద్దరు దెబ్బతిన్నారు. 23లో కేసీఆర్ పతనం తర్వాత గ్రహించాడు జగన్మోహన్ రెడ్డి. బట్ అప్పటికి ఇంకా 6 నెలలే మిగిలింది. తను సరిచేద్దాం అనుకున్న అప్పటికి కాలం అయిపోయింది. ఈ 2 చూశాక స్టాలిన్ జాగ్రత్త పడాల్సింది. అక్కడ ఏం జరుగుతున్నది? తమిళనాడులో స్టాలిన్ కొడుకు పరిపాలన నడుస్తుంది. అతను అహంభావి, అహంకారపూరితంగా మాట్లాడతాడు, హిందువులను దూషిస్తాడు, తోలనాడతాడు. అతని నాలెడ్జ్ ఎంత? వాడు అనకూడదు కానీ వాడు వాగిన వాగుడు, బలుపుతో కూడిన వాగుడు. పైగా హిందువులని అవమానించడానికి గొప్పగా ఫీల్ అవడం. వాడి దృష్టిలో సనాతన ధర్మం అంటే డెంగ్యూను, మలేరియానా చెప్పుచ్చు కొట్టేవాళ్ళు లేక. కొండ మీదన గుళ్ళో దీపం వెలిగించడానికి కోర్టు ఆర్డర్ ఇవ్వాలా? కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అమలు చేయకుండా చూడటం తన గొప్పతనమా? వాడు వాగాడు. అది వాళ్ళ నాన్న అదే చేశాడు. అంటే ఏంటి? కొడుకు పాపాలు చేస్తుంటే ఆ పాపాలని ప్రోత్సహించిన పాపాల భైరవుడు వాడు. అక్కడ స్టాలిన్ హిందువులలో అభద్రతాభావాన్ని క్రియేట్ చేశారు, హిందువులలో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేశారు. అది హిందువుల వైపు నుండి వచ్చిన ప్రతిఘటన. బట్ అంటే ఒక రకంగా పశ్చిమ బెంగాల్ ఇక్కడ కూడా హిందువుల్లో పెరుగుతున్న ఐక్యత వల్ల కూడా రాజకీయాల్లో భారీ మార్పులు వస్తున్నాయని అనుకోవచ్చా? హిందువుల ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు. ఒకవేళ మరొక హిందుత్వ పార్టీ బలంగా అక్కడ లేదనుకున్నప్పుడు ముందు హిందూ వ్యతిరేక పార్టీ ఇంటికి పంపించేద్దాం, తర్వాత చూసుకుందాం ఇక్కడ అనే స్టేజ్కి వచ్చింది అక్కడ.
ఓకే. బీజేపీని గెలిపించరా, ఏఐడిఎంకే కూటమిని గెలిపించరా. రెండవది ఏంటంటే పద్దాక ఒకే పెంట రాజకీయం, ఆ భాషా ప్రాంతం. ఇది ఆధునిక కాలం. తమిళనాడు వెళ్ళి ఢిల్లీలో ఉద్యోగం చేయట్లేదా, కర్ణాటకలో ఉద్యోగం చేయట్లేదా, మహారాష్ట్రలో ఉద్యోగం చేయట్లేదా, ఆంధ్రాలో ఉద్యోగం చేయట్లేదా, వ్యాపారాలు చేయట్లేదా, సినిమాలు కానీ అవన్నీ. కానీ గత 49 ఏళ్ల నుంచి అక్కడ చేసుకొచ్చిన రాజకీయం ఏంటి? ద్రవిడ పార్టీలు అయితే నేను లేకపోతే వాడు, ఇద్దరు కూడా వీర భాష దురద. అవును. అది విపరీతమైన అసహ్యం వేసేసింది అక్కడ పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడున్న జంజీ, ఇప్పుడున్నటువంటి 30 ఏళ్ల లోపు వాళ్ళందరికీ కూడా ప్రపంచం అంతా బతుకుతున్నారు. వాళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇదివరకు పేపర్లు టీవీలు మన చేతుల్లో మాత్రమే ఉన్నన్ని రోజులు. అక్కడ వీళ్ళయే కదా 2 పేపర్లు, అక్కడ ఇంకో పేపరే ఉండదు, మూడో దాన్ని బతకనీరు, రాని టీవీలు వాళ్ళ చేతిలో ఉండే. సాంస్కృతిక దాడి జరిగింది ఓ రకంగా. అంటే ఒక చట్టంలో కూర్చేశారు వాళ్ళు ఇన్నాళ్ళు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఈ 2Gలు వచ్చి మనకి 2GBలు ఫ్రీలు వచ్చి పబ్లిక్కి ప్రపంచాన్ని చూసే అవకాశం ఏర్పడింది. ఈ చూసే క్రమంలో ఏట్రేది అనిపించింది. దాన్ని వీళ్ళు సమర్థించుకొచ్చారు, మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కన్నడ వాళ్ళని తరిమేద్దాం, లేకపోతే ఇంకోళ్ళని తరిమేద్దాం అన్నట్టు. ఇది ఇవాళ నువ్వు వాడిని తరిమేస్తే రేపు పొద్దున మనల్ని తరిమేస్తారుగా ఇంకో చోట అనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చింది. ఆల్టర్నేటివ్ కోరుకున్నారు వాళ్ళు. దీనికి తోడు ఎమ్మెల్యేల అవినీతి అసహ్యపూరితం అంట. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు ఇసుక, మద్యం అన్ని అడ్డగోలుగా వాడు వాళ్ళ మనుషులే చేస్తున్నారు, అక్కడ సేమ్ అరాచకాలు జరుగుతున్నాయి అక్కడ. దానికి అంతటికి ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్ అక్కడ, స్టాలిన్ సపోర్ట్ అక్కడ. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర కంటే ఎక్కువ వచ్చినాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చినాయి, బోల్డ్ అండ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, సాఫ్ట్వేర్లు వచ్చినాయి, అక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు వచ్చినాయి. డెవలప్మెంట్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ అంటున్నారు అక్కడ జనం. కానీ పరిపాలన అనేటటువంటిది నన్ను ఇబ్బంది పెట్టకూడని పరిపాలన అయి ఉండాలి. రేపొద్దున పళనిస్వామి వచ్చినా కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా ఇట్లాంటిదే. అంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ ద్రవిడ పార్టీలు దౌర్జన్యపూరిత ప్రవర్తనలు చేస్తున్నారు అవతల వాళ్ళని నాశనం చేసే క్రమంలో. ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ ఎంత దరిద్రంగా తయారైందంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, డిఎంకే ఐఏఎస్లు, ఏఐడిఎంకే ఐపీఎస్లు, డిఎంకే ఐపీఎస్లు. వాడు ఇంకా నీతి నియమం ఏం లేదు అక్కడ, రూల్స్ ఏం పాటించరు. ఆ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళ మనుషులు పక్కెళ్ళిపోతారు, వీళ్ళ పార్టీ అధికారులు వాళ్ళ మనుషులు. ఈ 49 ఏళ్ళు ఈ దరిద్రం పతాక స్థాయికి జరిగింది అక్కడ. చివరికి అదంతా అసహ్యం వేసేసింది పబ్లిక్. ఆ అసహ్యం అంతటికి వాళ్ళు ఎంత కడుపు రగిలిపోయి చూస్తున్నారో. ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా ఈ కూటమా ఆ కూటమా తిరుగుతున్నారు, కానీ ఆల్టర్నేటివ్ వైపు వాళ్ళ కిందసారి ఆల్టర్నేటివ్ బీజేపీ 14% ఓట్లు ఇచ్చారు జనం. వాళ్ళు వెళ్ళి ఏఐడిఎంకేలు తిరిగి నాశనం చేసుకున్నారు. అది ఇప్పుడు 2% పడిపోయారు. సార్ వాస్తవానికి తమిళనాడులో కూడా సంక్షేమ కార్యక్రమాల ఎఫెక్ట్ బాగానే ఉంటదండి. ఎందుకంటే అక్కడ కూడా ఉచిత బస్సు ఓకే బాగానే వర్కౌట్ అయింది. ఇంకా మిగిలిన పథకాలు కూడా ఇప్పుడు అమ్మ క్యాంటీన్ లాంటివి కంటిన్యూ చేశారు, తీసేయలేదు స్టాలిన్, ఇలాగా కొంచెం వరకు ఓకే అదే మనం గెలిపించింది అనేది. అయితే సంక్షేమం మీద విజయ్ కూడా భారీగానే దృష్టి పెట్టారు. పెళ్లి కాని యువతులకి 8 గ్రాములు బంగారం ఇస్తానని, ఈయన కూడా ఇక్కడలాగే 22,500 నెలకు మహిళలకు ఇస్తానని, ఇలా కొన్ని యువతకి అవకాశాలు ఇస్తాను, నిరుద్యోగ వృద్ధి. అంటే ఎంతవరకు సంక్షేమం విజయ్ వైపుకు మళ్లించింది? అంటే అభిమానులు కాకుండా సాధారణ ప్రజల్ని లేదంటే నిరుపేదల్ని. నేనైతే సంక్షేమం ఇంపాక్ట్ ఉందనుకోను, ఎంతో కొంత వస్తుందిలే అనుకుని ఉంటారు. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేకత విజయానికి కారణమైంది. కానీ రేపు ఇవ్వకపోతే ఊరుకోరు, అది ఖాయం. ఇవ్వకపోతే ప్రతిపక్షానికి వాయిస్ ఇచ్చినట్టు, చేతికి అస్త్రం ఇచ్చినట్టు. ఇవ్వడం సాధ్యం కూడా కాదు. అతను 29 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. అది నిరుద్యోగ భృతే కాదు, 3,500 ఎంతో ప్రతి మహిళకి డబ్బులు, 2,500 నెలకి. 1,500 ఆంధ్రాలో చంద్రబాబు వల్ల కావట్లేదు, 2,500 ఇతని వల్ల కావట్లేదు, రేవంత్ వల్ల. అతను ఇచ్చినవన్నీ అమలు అవ్వాలంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 5 ఏళ్లలో. ఏడాది 10 లక్షల కోట్లు అవసరం అవుతుంది. అతని వల్ల కాదు కదా, అతని తాతలు జయజమ్మల వల్ల కూడా కాదు అది. అయితే గీతే ఏం చేయాలా, ఒక 10% మందికి చూరుకోవాలి.
అవును. అప్పుడు 90% మంది వ్యతిరేకులు అవుతారు. అవును. కాకపోతే ముందు అయ్యి చూసి ఓట్లేసి అయితే నేను అనుకోవట్లా. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల జరిగింది. కానీ ఈ హామీలు అనేది అమలు చేయకపోతే మాత్రం నిలదీస్తారు. నో డౌట్. ఒక సరైన టైంలో వచ్చాడా విజయ్ ఒక రకంగా? ఒక వ్యతిరేకతను క్యాష్ చేసుకునే మంచి సమయం ఇది అని అనుకోవాలా? అందుకే అట్లా గెలిచారా? అనుకోవడానికి కూడా లేదండి. వాస్తవంగా ఇప్పుడు ఎవరికాళ్ళు అంటున్నారు కానీ సరైన సమయం అని. డిఎంకే, ఏఐఏడీఎంకేలో ఏం తక్కువ ఉంది? ఇద్దరికి బలమైన నాయకులు ఉన్నారు. పళనిస్వామి ఉన్నాడు, అక్కడ అవును. ఈయన ఉన్నాడు, స్టాలిన్ ఉన్నాడు. ఏం తక్కువ ఉందని? వాళ్ళిద్దరికంటే ఏం ఎక్స్పీరియన్స్ ఉందని? అవును. బేసిక్గా ఒకటే, నేను చెప్పినట్టు గ్రౌండ్లో ఈ ద్రవిడ రాజకీయాలు ఇద్దరు అదే చేస్తున్నారు. ద్రవిడ రాజకీయాలకి బై బై చెప్పారు అక్కడ ఉన్నోళ్ళు యువతరం. అంటే ఎక్స్పీరియన్స్ కానీ కాదు, ఇంకా కొత్తదనానికి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకున్నారేమో. అది ఒక మార్పు తేకపోతే కష్టం అనేటటువంటి రూట్లో ఈ తరపు యువతరం ఉన్నారు. చాలా మంది వృద్ధులు అక్కడ వీళ్ళతో మాట్లాడినప్పుడు ఈ యాక్సిస్ మై ఇండియా వాడు చెప్తాను లెక్క ప్రకారం, మా మనవడు చెప్తే ఓటేసాం, మా మనవరాలు చెప్తే ఓటేసాం. పవన్ కళ్యాణ్ సిస్టమ్ ఫాలో అయ్యారు. మొన్నటిసారి ఇక్కడ ఆంధ్రాలో ఏం జరిగింది, నాగబాబు ఆ కార్యకర్తలందరినీ మోటివేట్ చేశాడు. మీ అమ్మా నాన్నలకి వెళ్ళి ఒట్టేపించుకోండి మీ మీద, మీ ముసలాళ్ళకి చెప్పండి అనేటటువంటిది. వాళ్ళందరి మీదన వీళ్ళు ప్రెషర్ పెట్టారు యువతరం. ఆ ఇంపాక్ట్ పనిచేసింది. 21కి 21 గెలవడానికి కారణం అదే అయింది. ఇప్పుడు అక్కడ విజయ్ తరపున అట్లా జరిగింది యువతరం. సార్, ఒకటి తమిళనాడులో కూటమి కట్టకుండా ఒక రకంగా ఈ స్థాయి విజయం 108 స్థానాలు సంపాదించుకోవడం అంటే నిజంగా అది కేవలం అభిమానుల వల్లే అయ్యిందా, లేదు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తెర వెనక నుంచి సపోర్ట్ ఏమైనా చేసినాయా? ఒక్కటే ఆవేదన కలిగించే అంశం వల్ల కూటమి కట్టకుండా ప్రభుత్వం ఏర్పడట్లేదు. ఇంకో ఉంటే బాగుండేది. అదే కూటమి కట్టక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టారు. నేను అంటోంది అందుకనే, ఇది విజయ్ పాజిటివ్ ఓటు కాదు, యాంటీ గవర్నమెంట్ ఓటు టువార్డ్స్ విజయ్ వైపుకి వెళ్ళిపోయింది. అది విజయ్కి అనుకూలం అయితే గనక ఎన్టీఆర్ కొట్టినట్టు కొట్టేయాలి, తూతాడు కొట్టిపడేయాలి, లేదా జగన్ కొట్టినట్టు కొట్టాలి. మొన్నటిసారి పాజిటివ్ ఓటుకి అంత ఇంప్రెషన్ ఉంటది. ఇది యాంటీ గవర్నమెంట్ ఓట్, పోలరైజ్ టువార్డ్స్ విజయ్. అది ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్ ఏంటి? కాంగ్రెస్ తో జత కట్టాలా? వాళ్ళకి 5 స్థానాలు వచ్చినట్టే, ఇంకా కావాలి ఏదో కొన్ని, ఇంకా మిగిలిన వాళ్ళు అన్ని కలుపుకొని బీజేపీతో జత కట్టే అవకాశం ఏదైనా ఉందా? మేబీ వాళ్ళ నాన్న కానీ వీళ్ళ ఫీలింగ్స్ అయితే కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఆల్రెడీ వాస్తవంగా కాంగ్రెస్ తేల్చుకోవాల్సిన టైం, బీజేపీకి ఏమన్నా లైఫ్ ఇస్తుందా అని. ఎందుకంటే కష్టాల్లో నష్టాల్లో కూడా డిఎంకే కాంగ్రెస్ వెంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో 44 స్థానాలు పడిపోయిన రోజున కూడా 6-7 ఎంపీలు తమిళనాడు నుంచినే. వాళ్ళు 2014-19లో కాంగ్రెస్ పార్టీకి కూర్చుని ఎంపీలు వచ్చారంటే తమిళనాడు పుణ్యం, స్టాలిన్ భిక్షం. అది రాజ్యసభలు కూడా ఇచ్చాడు స్టాలిన్, అంత ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు 5 గెలిచింది అక్కడ. అది కూడా ఆయన 27 సీట్లు ఇస్తే 28 సీట్లు ఇస్తే 5 గెలిచారు వాళ్ళు. ఆ గెలిచినటువంటి 5 కూడా ఇటు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు, కాంగ్రెస్ ధిక్కరించైనా సరే. కాంగ్రెస్ అధిష్టానం అవసరమైతే వాళ్ళని సస్పెండ్ అన్నా చేయాలి, కానీ వాళ్ళని పోనీయకుండా ఆపాలి. మద్దతు ఇవ్వకూడదు కాంగ్రెస్. ఇచ్చింది అంటే సుదీర్ఘ కూటమి, ఇది డిఎంకే కూటమి, దాని నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు, ఐఎన్డిఏ ఉనికికి భంగం కలిగినట్టు. అక్కడ ఇప్పటికే కేరళలో వాళ్ళతో లేదు పొత్తు, దెబ్బతిన్నారు. బెంగాల్లో పొత్తు లేదు, దెబ్బతిన్నారు. ఇక్కడ కూడా పోతే రేపు పొద్దున భవిష్యత్ దెబ్బే కదా. అంతే కదా. కాబట్టి కాంగ్రెస్ తెలివైంది అయితే గనక విజయ్కి మద్దతు ఇవ్వకూడదు. విజయ్ అడిగినా కూడా మిగతా వాళ్ళందరూ ఇస్తారు. 15 మంది ఉన్నారు మిగతా వాళ్ళు. అది ఏఐడిఎంకే కూటమిలో భాగస్వాములు, డిఎంకే కూటమిలో భాగస్వాములు. వాళ్ళతో పెట్టుకుంటే రేపటి నుంచి రోజు పెంట విజయ్కి. కాకపోతే ఏం జరుగుతుందో చూడాలి. సార్, ఒక రకంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా దెబ్బేస్తాయని అనుకున్నారు. స్వయంగా తన భార్య బయటికి రావడం, విడాకుల కోసం వెళ్ళడం, ఏదో అప్పట్లో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం, త్రిషాకి ఈయనకి ఏదో ఉందని చెప్పడం, ఇవన్నీ ఓవరాల్ గా కలిసి వచ్చినాయా? ఎన్నికలకు ముందు ఒక సింపతి లాగా ఏమన్నా మారిందా? ఎంత % కౌంట్ చేయొచ్చు? విజయ్ని ఒక్క విషయంలో అతన్ని ఆల్టర్నేటివ్గా చూడడానికి కారణం స్టాలిన్ వ్యవహార శైలి. ఉదయనిధి స్టాలిన్ విజయ్ని అవమానించాడు. అట్లాగే అతని సినిమాని రానియకుండా కేంద్రం అడ్డుపట్టడం ద్వారా అతనికి సింపతి తెచ్చారు.
స్టాలిన్ ఇతను ఎక్కడ సభలు పెట్టనీయకుండా అడ్డుపడడం ద్వారా అతని పట్ల సింపతి తెచ్చారు. నేను చెప్పినట్టు అక్కడ యాంటీ గవర్నమెంట్ అన్నటువంటి వేవ్ విజయ్ వైపుకి టర్న్ అవ్వడానికి కారణాలు అదైనవి. ఏది ఏఐఏడిఎంకే వాళ్ళని ఇంతగా వేధించాల, ఇతను వేధించినట్టుగా అది ఇతనికి ఫెచ్చింగ్ అయింది ఓ రకంగా. డిఎంకే గవర్నమెంట్ విజయ్ని వెంటాడి వేటాడింది అన్న ఫీలింగ్ జనంలో బాగా బలంగా పడింది. అది ఓ రకంగా ఇప్పుడు విజయ్కి వాస్తవంగా అయితే కేవలం 16 రోజులే అతను ప్రచారం చేసింది. అది కూడా ఈడ్చిపెడదంతా 40 నియోజకవర్గాలు తిరగల అతను, 234 నియోజకవర్గాలు తిరగల అతను పర్మిషన్ లేక ఇవన్నీ కూడా. అంటే అతను తక్కువ తిరిగినా అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ ఆ ఫ్యాన్స్ సోషల్ మీడియా గానీ బాగా ప్రచారాన్ని హైలైట్ చేయడంలో అయితే బాగా హెల్ప్ అయింది అతను. పవన్ కళ్యాణ్ కూడా ఉందండి, అంతకంటే ఎక్కువ ఉంటది ఆంధ్రాలో. సమస్య అది కాదు కదా, అది దానంతట అంత రాదు. నేను అన్నట్టు ప్రభుత్వ వ్యతిరేకతకి ఇతను కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. కానీ ఒకటి సార్, డిఎంకేకి టీవీకేకి ఒక రకంగా పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, ఒక 3% మాత్రమే ఓట్ల పర్సెంటేజ్. ఇది ఎంతవరకు డిఎంకే భారీ ఫెయిల్యూర్ అనుకోగలం? అంటే డిఎంకే ప్రభుత్వ ఫెయిల్యూర్, ఇది పార్టీ ఫెయిల్యూర్ కాదు. ప్రభుత్వ వైఫల్యం ఇతను గెలిపించింది. రెండవది ఏంటంటే అతి భయం డిఎంకే నాశనం చేసింది. 29 పార్టీలతో పెట్టుకున్నాడు అతను. గ్రౌండ్ లెవెల్ ఎట్టాగా సెట్ అవుతుంది? ఇన్నేళ్లు పార్టీ నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టడమే కదా. 29 పార్టీలకు ఇచ్చినటువంటి సీట్ల పరంగా 234 దాదాపు 80-90 సీట్లు ఇచ్చాడు అట్లాగా వాళ్ళకి. ఎక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 28 ఇచ్చాడు, వాళ్ళు గెలిచింది 5, 23 పోయినట్టేగా. అట్లా మిగతా కూటమిలో భాగస్వాములు పోవడమే దాన్ని దెబ్బకొట్టింది. అలాగే ఊరు పేరు తెలియనటువంటి పార్టీలు, కుల పార్టీలకు కూడా ఇచ్చాడు టికెట్లు. డిఎంకే సింబల్ తో వేరే పార్టీ వాడు పోటీ చేస్తే ఎన్నాళ్ళు అక్కడ కష్టపడ్డాడు బతికేమైపోయింది. అవి గనక లేకపోయి ఉంటే నాకు తెలిసి ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చాయి డిఎంకేకి. ఉండేది తమిళనాడులో నాకు మీరన్నట్టు ఎప్పటి నుంచో ద్రవిడ పార్టీలే రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో అక్కడ వేరే పార్టీ వచ్చి నిలదొక్కుకోవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చాలా వ్యూహాలు రచించాలి, చాలా ఎత్తుగడలు వేయాలి, క్యాండిడేట్లు నిలబెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ విజయ్ అవన్నీ చేసింది ఏమీ లేదు. చాలా ఫాస్ట్ గా ఆయన అభ్యర్థులను ప్రకటించేసుకున్నాడు, ఆయన ప్రచారం చేసేసుకున్నాడు, చాలా సింపుల్ గా 107 స్థానాల వరకు దక్కించేసుకున్నాడు. ఇది రాజకీయాల పక్కన పెట్టి ఒక వేవ్ గెలిపించేసింది, ఆయన్ని ఒక వేవ్ తీసుకొచ్చేసింది అని అనుకోవాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, యాంటీ వేవ్ అంతే. యాంటీ వేవ్ కు అతను ప్రతినిధి అయ్యాడు. ఎందుకంటే ఆయన డ్రైవర్ కుమారుడికి సీట్ ఇస్తే ఆయన కూడా గెలిచేశాడు, ఈయన పోటీ చేసిన చోట గెలిచేశాడు, ఈయన కూడా, ఈయన ఫ్రెండ్ గెలిచాడు, కూడా గెలిచారు అక్కడ, చాలా గెలిచేశారు. ఓ రకంగా ఒక అదృష్టం అది. ఒకప్పుడు ఎన్టీ రామారావు టైంలో సాధ్యమైంది. కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఎన్టీఆర్ కి ఫేవర్ అయ్యింది. అట్లాంటి టైం అనమాట ఇప్పుడు అక్కడ. అంటే కాలం కలిసి వచ్చేసింది ఆయనకి అన్ని రకాలుగా. అంతే విజయ్కి ఫైనల్ గా ఒకటిసారి కాంగ్రెస్ పార్టీతోనే ముందుకెళ్తే ఇంకా తమిళనాడు రాజకీయాల్లో పెద్దగా ఏం మార్పులు ఏం కనిపించవా? అంతే. అంటే కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్తే కాంగ్రెస్ కి ఫెచ్చింగ్, అక్కడ వాళ్ళకి ఏదో మంత్రి పదవి ఇస్తారు, కానీ జాతీయ స్థాయి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది అది ఫ్యూచర్ లో. సేమ్ టైం ఏంటంటే విజయ్ కూడా తెలివైనోడైతే జాతీయ పార్టీలో పొత్తు పెట్టుకున్నట్టయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం బెటర్. అతను కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడంటే కథమైనట్టు అక్కడ. రైట్, చూద్దాం ఏం జరుగుద్దో. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో అయితే ఒక్కసారిగా ఒక పెద్ద భారీ కుదుపు, భారీ మార్పు అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు ద్రవిడ పార్టీల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఇంకొకటి, టీవీకే పార్టీని ఎవరితో జతకడుతుంది? విజయ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా సీఎం అందులో నో డౌట్. ఇంకా తర్వాత కాంగ్రెస్ తో కలుస్తుందా, వేరే పార్టీలతో కలుపుకెళ్తుందా, ఎలా ఉండబోతాయి? ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలుగుతారు? ఇదంతా టీవీకే భౌతవ్యాన్ని డిసైడ్ చేస్తాయి. ఏం జరుగుతుందో చూద్దాం.